సో ఫైనల్ గైస్, ఈ రోజు మీ అందరి కోసం ఏంటంటే ఒక మంచి ట్రైపాడ్ని, ఇది కూడా లాంగ్ లెన్ ట్రైపాడ్ని ఈ రోజు మీ ముందుకే తీసుకురావడం జరిగింది. సో ప్రెజెంట్ అక్కడ యూజ్ చేసేది మినీ ట్రైపాడ్ అండ్ ఇక్కడ యూజ్ చేసేది మినీ పెద్ద ట్రైపాడ్, ఓకేనా. సో దీన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఏ బ్రాండ్ నుంచి తీసుకున్నా, దీని ప్రైస్ ఏంది, ప్రతి డీటెయిల్స్ అనేది క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అండ్ ఇక్కడ గైస్ మీకు క్లారిటీ చూసుకుంటే ఏంటంటే ఓవరాల్గా దీనికి టోటల్గా 3 లెవెల్స్ ఆఫ్ స్టాండ్స్ అయితే ఉంటాయి. సో ఒక్కొక్కటి అయితే మనం క్లారిటీగా అయితే సెట్ చేసుకోవచ్చు. సో వీటిని సెట్ చేసుకుంటే ఓవరాల్గా దీని యొక్క హైట్ వచ్చేసి మనకు 133 సెంటీమీటర్ హైట్ అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ గైస్ ఈజ్ మోర్ ఎనఫ్. సో మనకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ఈజీగా అయితే దీని వీడియోస్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో క్లారిటీగా చూసుకోవచ్చు గైస్. ఈ విధమైన సెటప్తో అయితే ఉంటుంది. సో ఈ క్లిప్స్ అన్ని కూడా నేను లాక్ చేసేసి సో నేను క్లారిటీగా అయితే సెట్ చేసి చూపిస్తాను. అండ్ ఎంత హైట్ వస్తుంది ఏంటి అని చెప్పేసి క్లారిటీ అయితే చూపిస్తాను, ఓకేనా. సో ఈ విధంగా మనం అయితే ట్రైపాడ్ అయితే సెట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో హైట్ అనేది ఏ విధంగా చూసుకోవచ్చు. అండ్ బ్యాలెన్సింగ్ కోసం ఏంటంటే ఎక్కడ సైడ్ హైట్ ఉంది, ఎక్కడ సైడ్ లో ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చిన మెజరింగ్ లెవెల్ అయితే ఉంటుందో సో దాన్ని బట్టి అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గైస్ వచ్చేసి ఏంటంటే ఈ విధంగా అయితే ఉంది కదా. సో దీనికి కూడా మనం ఇంకా లెవెల్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ ఇచ్చిన చిన్న నాబ్ అయితే ఉంది కదా. సో దీని సింపుల్గా ఏంటంటే మనం అయితే లూజ్ చేసుకోవాలి. సో లూజ్ చేసుకున్న తర్వాత దీని హైట్ అనేది ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో నేను చూపిస్తాను. సో దాన్ని బట్టి సో ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏంటంటే దీని యొక్క హైట్ అనేది ఈ రేంజ్ వరకు అయితే మనం హైట్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో నా సైడ్కి పెట్టుకుంటా. సో క్లారిటీగా చూసుకోవచ్చు, ఈ రేంజ్లో వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకు మొబైల్ హోల్డర్ ఉంటుంది, ఈ లెవెల్ వరకు వస్తుంది. సో మొబైల్ హోల్డర్ అనేది ప్రెజెంట్ మినీ ట్రైపాడ్ యూజ్ చేస్తున్నా. సో అది లాస్ట్లో చూపిస్తాను. సో దాన్ని కూడా అది కూడా దీనికే రావడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో వచ్చేసి ఏంటంటే దీని సింపుల్గా ఈ నాబ్ ఉంది కదా, దీన్ని లూజ్ చేస్తాం అనుకోండి. సో సింపుల్గా ఈ విధంగా పెట్టేసుకొని మన కెమెరా కానీ మొబైల్ పెట్టేసుకొని సో దీనికి నచ్చినట్టు ఏంటంటే మనకు స్టెబిలిటీ కోసం ఈజీగా రొటేట్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా. అంత ప్రాపర్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే హెవీ వెయిట్ని కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. అంటే దీనిపైన మీరు మొబైలే కాకుండా మీరు డిఎస్ఎల్ఆర్ కెమెరా కానీ లేకపోతే మిర్రర్లెస్ కెమెరా కూడా ఈజీగా పెట్టేసుకొని మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా షూట్ చేసుకోవచ్చు. సో దీని మీద డెఫినెట్గా అయితే భరోసా ఉంచి మీరు దగ్గర స్టేబుల్గా పెట్టొచ్చి మీకు ఏంటంటే వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అది పడిపోతుంది లేదా అని చెప్పేసి భయపడాల్సిన అవసరం అయితే ఏమాత్రం అయితే ఉండదు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో చాలా ట్రైపాడ్స్లో చూసుకుంటే ఏంటంటే ఒకవేళ దీనిపైన మనం హెవీ వెయిట్ కనుక పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కొన్ని దాంట్లో వచ్చేసి ఈ స్టాండ్స్ అయితే ఉన్నాయి కదా, ఆటోమేటిక్గా ఈ స్టాండ్స్ అనేవి కొంచెం ఇట్లా దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి, ఓకేనా. సో దానివల్ల ఏంటంటే బ్యాలెన్సింగ్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల వన్ సైడ్ అవ్వడం వల్ల సో దీనిపైన మొబైల్ కానీ కెమెరా కానీ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ దీంట్లో చూసుకుంటే అటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో దీనిపైన నేను ఆల్మోస్ట్ 2.5 kg అయితే పెట్టి కూడా ట్రై చేస్తాను. మా ఫ్రెండ్ ఏంటంటే అప్పుడు ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు సో దీన్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాడు. సో దానికోసం ఏంటంటే దీన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా ఇది నేను తీసుకొని నేను వీడియోస్కి అయితే రికార్డ్ అయితే చేయడానికి యూజ్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను కంప్లీట్ ఏంటంటే సువో అనే బ్రాండ్ నుంచి అయితే పిక్ చేసుకోవడం జరిగింది. సో వచ్చేసి ప్రెజెంట్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి 799 రూపీస్ అయితే ఉంది. బట్ నేను తీసుకున్నప్పుడు 649 రూపీస్కి అయితే తీసుకున్నాను, ఓకేనా. సో దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మంచి క్వాలిటీ తీసుకుంటేనే దీనిపైన మీరు పెట్టిన 15,000 మొబైల్ కావచ్చు, 20,000 మొబైల్ కావచ్చు, 40, 50, 60,000 రూపీస్ పెట్టిన కెమెరా అనేది ప్రాపర్గా ఉండి సేఫ్టీగా ఉండాలి. ఎటువంటి ప్రాబ్లం ఉండద్దు అంటే డెఫినెట్గా దీనికి మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే వీటన్నిటి కూడా సేఫ్టీ ఉంటుంది కాబట్టి సో దీంట్లో గైస్ డెఫినెట్గా అయితే కాంప్రమైజ్ అవ్వడానికి అయితే ట్రై చేయకండి.